హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పల్లీలు, పుట్నాలు, కొబ్బరి లాంటివి ఏవి లేకుండా ఎంతో టేస్టీ అయిన చట్నీని టిఫిన్లోకి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసము నేను దాదాపు 300 గ్రాముల వరకు టమాటోలని, చిన్న సైజు టమాటోలను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 15 నుంచి 17 పెద్ద పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసేసి వాటిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఆ ఆయిల్లో ఈ పచ్చిమిరపకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేటివి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు వరకు పుదీనా, అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా కూడా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని దాన్ని కూడా వీటితో పాటు కలిపి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మనము కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకొని వీటిలో కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఆయిల్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. దాంట్లో కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని టమాటాలని మంచిగా మగ్గనివ్వాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు అనేటివి చాలా త్వరగా మెత్తపడతాయి. వీటిని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా కుక్ అయిపోతాయి. టమాటాలు పండినవి తీసుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అండ్ పండిన టమాటాలతో చేయడం వల్ల ఈ చట్నీలకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక జార్ తీసేసుకొని మిక్సీ జార్లో మనము వేయించి పెట్టుకున్న నువ్వులని 3 నుంచి 4 స్పూన్లు తీసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న జార్లో పచ్చిమిరపకాయలని, వెల్లుల్లిని, ఉప్పు వేసేసి ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తబడిన ఉడికించుకున్న ఈ టమాటోలని ఇందులో వేసేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని మంచిగా ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇలాగని గిన్నెలో తీసేసుకొని మనకు నచ్చిన విధంగా, మనకు గట్టిగా కావాలంటే ఈ విధంగా గట్టిగా పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ కలుపుకొని దీన్ని పలసగా కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని దాంట్లో వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, కొద్దిగా కరివేపాకు అండ్ చిటికెడు పసుపు అనేది మనం ఇంతకుముందే టమాటాలో వేసుకున్నాం కాబట్టి ఇది ఆప్షన్. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా వేసేసుకోవచ్చు. సో అలాగా దీన్ని ఈ చట్నీలోకి వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటో నువ్వుల చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ చట్నీ అనేది మనకి వేడివేడిగా దోశలలో తినొచ్చు, ఇడ్లీతో తినొచ్చు, లేదంటే వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా ఈ చట్నీ అనేది చాలా బాగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి దీని రుచి తగిలితే మాత్రము ఎప్పటికీ ఈ విధంగానే చేసుకోవాలని అనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.